బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బరిలో మాగంటి సునీతను దించడానికి బీఆర్ఎస్ సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. సెంటిమెంట్ను ఖచ్చితంగా ఇక్కడ ఒక అస్త్రంగా బీఆర్ఎస్ ఉపయోగించుకోబోతోందంటూ తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో సునీత పేరును అధికారికంగా కేటీఆర్ ప్రకటించారు. సునీతమ్మను గెలిపించుకునే బాధ్యత అందరిపై ఉంది అంటున్నారు కేటీఆర్. మాగంటి గోపీనాథ్ సేవలను సునీతమ్మ కొనసాగిస్తారని ఆశీర్వదించి గెలిపించాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రజల్లోకి మాగంటి సునీత వెళ్తున్నారు. సెంటిమెంట్తో జూబ్లీ హిల్స్ సీటు గెలిచేందుకు ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. జూబ్లీ హిల్స్ టికెట్పై పీజేఆర్ కొడుకు విష్ణు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో మరి విష్ణుకి ఏ సమాధానం చెప్తారనేది కూడా ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. బీఆర్ఎస్ ఒక రకంగా విష్ణుకి హ్యాండ్ ఇచ్చింది అంటూ విష్ణు ఫాలోవర్స్ అంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు జాగృతి నుంచి కూడా విష్ణుకి కాల్ వచ్చిందని, ఇప్పటికే విష్ణుతో కవిత మాట్లాడారని, బీఆర్ఎస్ నుంచి కాకుండా జాగృతి నుంచి అక్కడ పోటీ చేయాలని, జాగృతి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అంటూ కూడా కవిత విష్ణుతో మాట్లాడారంటూ పెద్ద చర్చ జరగడాన్ని కూడా మనం గమనించాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఈ సీటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఏమైనా కొత్త వివాదానికి తెరతీసే అవకాశం ఉందా, విష్ణు అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. విష్ణు ఆశలు పెట్టుకున్నారంటూ చర్చ జరిగింది. కానీ మొత్తం మీద కుటుంబానికి కనుక ఈ సీట్ని కేటాయించినట్లయితే, గోపీనాథ్ కుటుంబానికి కేటాయిస్తే ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఆయన కుటుంబ సభ్యులను ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు అనేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? అలాగే ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఖచ్చితంగా క్యాలిక్యులేషన్స్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత దాన్ని బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఇటు కాంగ్రెస్ బీజేపీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి అసలు కేటీఆర్ ఏమన్నారు ముందుగా అనేది తెలుసుకుందాం. తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసింది అన్నట్టు మంచి 5 ఏళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం, మనందరం కూడా బాధపడ్డాం. అందరం కూడా ఎట్లెట్లా అని చెప్పి పరేషాన్ అయిపోయిన పరిస్థితి. ఇలా సునీతమ్మ ఒక దిక్కు తిరుగుతున్నది, అలా 2 పిల్లలు దిక్కు తిరుగుతున్నారు, ఆడపిల్లలు మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నారు. అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు గోపీని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధు. ఇప్పుడు ఆయన కుటుంబానికే, గోపీనాథ్ కుటుంబానికే కేటాయించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ నిర్ణయం విషయంలో మరి పీజేఆర్ కుటుంబం నుంచి కనుక ఒకళ్ళు వస్తే అక్కడ గెలుస్తారని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేయడం కానీ, మరోవైపు పీజేఆర్ తనయుడు కూడా దీనికి సంబంధించి ప్రయత్నాలు చేయడం కానీ ఇవన్నీ మనం చూసాం కదా. సో డీటెయిల్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎర్రగడ్డ ప్రాంతం నుంచి ఉన్నటువంటి నాయకులతో సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాదాపు పేరు ఖరారు చేశారు. మొన్నటి వరకు ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి సందర్భాలు వదిలేసి ఈరోజు డైరెక్ట్గా సునీతను గెలిపించాలి మాగంటి వైఫ్ని అనేటువంటిది ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా ఇది అఫీషియల్ స్టేట్మెంట్. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్. చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో మనం చూసాం బీఆర్ఎస్ నుంచి కూడా దాదాపు 3-4 టికెట్ ఆశించే ప్రయత్నం చేశారు. ఈ ఉప ఎన్నిక అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. రాష్ట్ర ప్రజానీకం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేటువంటి ఆసక్తి కనిపిస్తుంది పొలిటికల్ సర్కిల్లో. ఎందుకంటే ఒకే ఉప ఎన్నిక కాబట్టి. సో అంత ఫోకస్ అంతా పొలిటికల్, తర్వాత సాధారణంగా ఉండేటువంటి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూనే అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తూ ఉన్నాయి. మొదట బీఆర్ఎస్ అభ్యర్థి పేరు దాదాపు ఈరోజు ఖరారైపోయింది. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఉప ఎన్నికలో గెలవడం ఖచ్చితంగా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే హైడ్రా పేరిట గతంలో జరిగినటువంటి వాటిని అడ్డుకోవాలి అంటే మీరు కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు కూలగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి పర్మిషన్ ఇచ్చినట్టే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే సునీతను గెలిపించాలి, ఆమె గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి, ఆమె ప్రజల్లో ఉంటారు, ఆయన ఆశయాలను నిలబెడతారు. ఈ స్టేట్మెంట్ చేసి దాదాపు క్లారిటీ ఇచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వారికి ఒక సవాలు కూడా విసిరారు.
మీరు కూడా అభ్యర్థిని ఫైనల్ చేయాలి, ఖరారు చేయాలి. మీరు ఈ 1.5 ఇయర్కి సంబంధించినటువంటి అభివృద్ధి అని చెప్తున్న కాంగ్రెస్ దాంతోటే ఉప ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి చెప్తా ఉంటే ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది. ఫస్ట్ బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తే పొలిటికల్గా నెక్స్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా కాంగ్రెస్తో బీజేపీ ఆట ఆడుకోవచ్చు అనేటువంటి రీతిలో భాగంగా కుట్ర జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ లేకుండా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టేదే అనేటువంటి స్టేట్మెంట్ ఒకటి చేస్తూనే హైడ్రాకి సంబంధించి మళ్ళీ ఒకసారి తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి ఈ ఇద్దరికి సంబంధించిన ఇళ్లను మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా అక్కడ కుంటలో ఉంది, నీటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది ఇల్లు. ఇక్కడ తిరుపతి రెడ్డిది కూడా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది ఇల్లు. వాళ్ళ ఇల్లు కూలగొట్టట్లేదు కానీ పేద ప్రజల ఇళ్లపైకి వస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి కేసులకు భయపడితే లీడర్లు కాలేరు. జూబ్లీహిల్స్లో ఎన్ని కేసులు పెట్టినా మీ పైన పార్టీ కోసం కష్టపడండి, పార్టీ అండగా ఉంటుంది, సునీతను గెలిపించండి అనేటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి పైన మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన స్కూల్ ఒక దగ్గర, కాలేజ్ ఒక దగ్గర, ఉద్యోగం ఒక దగ్గర అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే బీఆర్ఎస్లో స్కూలు, కాలేజు బీజేపీ, స్కూలు బీజేపీతో ఇక ఉద్యోగం రాహుల్ గాంధీ అన్నారు. కాబట్టి స్కూల్లో సరిగా ఆయన సరిగా చదవట్లేదు కాబట్టి ఫెయిల్ అయ్యారు కాబట్టి స్కూల్ నుంచి పంపించేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సో మొత్తానికి ఈ ఉప ఎన్నిక దాంట్లో రేస్లో బీఆర్ఎస్ కాస్త ముందు వరుసలో ఉండే ప్లాన్ చేసుకుంటుంది. ప్రచారం, అభ్యర్థి ప్రకటన, సమాయత్తానికి సంబంధించిన సమావేశాలు, వారిని మోటివేట్ చేయడం ఈ రకంగా ముందు వెళ్ళక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక కాంగ్రెస్, బీజేపీ వారి అభ్యర్థులకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతూ ఉంది. ఈరోజు కేటీఆర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడం పైన ఒక క్లారిటీ వచ్చింది. ఇక పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గతంలో టికెట్ ఆశించిన మాట వాస్తవమే. కాంగ్రెస్లో టికెట్ దక్కకపోతే ఆయన మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ ఉప ఎన్నికలో కూడా టికెట్ ఆశించారు. కానీ పార్టీ చనిపోయినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి గతంలో ఆనవాయితీగా మాగంటి గోపినాథ్ సతీమణికి ఏమన్నటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఆయన సైలెంట్గా ఉండిపోయినటువంటి పరిస్థితి. రీసెంట్గా కవితను కలిస్తే కవిత ఆయనకు ఈ జూబ్లీహిల్స్ ప్రపోజల్ ఆయన ముందు పెట్టింది. మీరు పోటీ చేయండి, జాగృతి మీకు మద్దతుగా ఉంటుంది, జాగృతి తరఫున నిలబడండి అనేటువంటిది. దాన్ని తిరస్కరించారు. సో మొత్తానికైతే చర్చ కొనసాగుతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈరోజు కేటీఆర్ చేయడం పైన ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మాగంటి కుటుంబ సభ్యుల్నే ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ ఖచ్చితంగా సెంటిమెంట్ను ఓన్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది. గెలిపించాలి అంటూ కూడా ఇప్పటికే కోరారు. క్యాడర్ అందరికి కూడా రిక్వెస్ట్ చేసినట్లుగా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? సునీత ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రచారం ఇప్పటికే ఒక రకంగా మొదలు పెట్టారనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ ఖచ్చితంగా తమకు వర్కౌట్ అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు పీజేఆర్ కుటుంబం నుంచి అవకాశం దక్కుతుందా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి విష్ణుకి అంటూ చాలామంది ఆశించారు. ఆయన అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఖచ్చితంగా ఇది కుదరలేదనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి విష్ణు ఏం చేయబోతున్నారు? ఈ విషయం మీద ఏమైనా రియాక్ట్ అవుతారా? కొంత విష్ణు ఫాలోవర్స్ ఈ విషయంలో కొంత డిసప్పాయింట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఇక ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎలా స్ట్రాటజీస్ ఉండబోతున్నాయి ఇప్పుడు ఈ సెంటిమెంట్ను ఓవర్కమ్ చేసేలా, సెంటిమెంట్ను దాటుకొని తమ వైపు ఓటర్లను ఆకర్షించేలా ఎటువంటి స్ట్రాటజీస్ ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇలాంటి ఒక నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. తానొకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసిండు అన్నట్టు మంచి 5 ఏళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడ్డాం. అందరం కూడా ఎట్లెట్లా అని చెప్పి పరేషాన్ అయిపోయిన పరిస్థితి. ఇలా సునీతమ్మ ఒక దిక్కు తిరుగుతున్నది, అలా 2 పిల్లలు దిక్కు తిరుగుతున్నారు, ఆడపిల్లలు మొత్తం గల్లీ తిరుగుతున్నారు. అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు గోపీని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు 3 కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. తానొకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసిండు అన్నట్టు మంచి 5